హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని ఒక హెల్తీ డిజర్ట్ రెసిపీ చూపించబోతున్నాను. ఏదైనా చల్లచల్లగా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒంట్లో వేడిని తగ్గించే ఈ రెసిపీ మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ వేసుకొని ఒక టేబుల్ స్పూను సబ్జా గింజల్ని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని ఒక పావు కప్పు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అర్ధగంట అయిన తర్వాత ఒక బౌల్లో ఒక 2 కప్పుల వాటర్ని తీసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యము ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. ఇక్కడ నేను సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను, మీరు కావాలంటే లావు సగ్గుబియ్యమైనా తీసుకోవచ్చు. ఇలా సగ్గుబియ్యము ట్రాన్స్పరెంట్గా అయ్యి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల చల్లటి పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల మిల్క్ థిక్గా అవుతుంది. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఓట్స్ని రోస్ట్ చేసుకొని దాని పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కార్న్ఫ్లోర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా మిల్క్ బాయిల్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనము మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని కలుపుకుంటూ పాలల్లో వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకునేటప్పుడు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ వేసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. అలాగే మంటను కూడా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక పావు కప్పు షుగర్ వేసుకోవాలి. మీరు షుగర్ వద్దనుకుంటే ఖర్జూరం పౌడర్ కానీ లేదా హనీ కానీ వేసుకోవచ్చు, లేదా ఉప్పు లేకుండా ఉండే బెల్లం వేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయి. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ మెల్ట్ అయిన తర్వాత వీటిని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఒక బాయిల్ వచ్చి మిల్క్ కొంచెం థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. మీకు త్వరగా కూల్ అవ్వాలి అనుకుంటే ఒక బౌల్లో చల్లటి వాటర్ తీసుకొని ఈ గిన్నె బౌల్లో పెట్టేసేయండి. అలాగే చల్లారేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే పైన మీగడ కట్టకుండా ఉంటుంది. పాలు చల్లారిన తర్వాత మీరు కూల్గా తినాలి అనుకుంటే పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో నేను ఒక యాపిల్ తొక్క తీసేసుకొని ఇలా పొడవుగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఇలా యాపిల్ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. యాపిల్ వేసుకునేటప్పుడు పాలు పూర్తిగా చల్లగా ఉండేలా చూసుకోండి. తినేటప్పుడు యాపిల్ మధ్యలో సేమియాలాగా తగులుతూ క్రంచీగా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. దీనిలో మనం అన్నీ హెల్తీవే వేసుకున్నాము. ఓన్లీ మీరు షుగర్ వద్దనుకుంటే షుగర్ ఒకటి స్కిప్ చేసి దానికి ఆల్టర్నేట్గా మీకు నచ్చింది వేసుకోవచ్చు. అలాగే సర్వ్ చేసుకునే ముందు దీనిలో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే యాపిల్ అండ్ సాబూదానా షర్బత్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.